తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం గురుదేవ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయం 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగము, క్షేత్రజ్ఞ భాష్యము. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఓం. 2వ శ్లోకం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞం, క్షేత్రజ్ఞుడుగా ఉన్నది నేనే. క్షేత్రజ్ఞుడు నేనే అంటే భగవంతుడు చెప్తున్నాడు, క్షేత్రజ్ఞుడు నేనే. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఈ క్షేత్రమును క్షేత్రజ్ఞుడును ఈ రెండింటిని గురించి తెలుసుకోవడమే నన్ను గురించి తెలుసుకున్నట్లు. అంటే క్షేత్రమును క్షేత్రజ్ఞుణ్ణి రెండింటిని గురించి తెలుసుకుంటే ఈశ్వరుణ్ణి అంటే ఈశ్వరుణ్ణి లేదా బ్రహ్మను లేదా ఆత్మను తెలుసుకున్నట్లు అవుతుంది అని భగవంతుడు చెప్పాడు. దానిపైన సందేహాలు కలిగి పూర్వపక్షాలు అడుగుతున్నారు. మీరు క్షేత్రజ్ఞుడుగా ఉన్నది బ్రహ్మ అని చెప్తున్నారు కదా, క్షేత్రజ్ఞుడుగా ఉన్నటువంటిదే బ్రహ్మ అయితే మరి ఆ బ్రహ్మకి సంసారం ఉందా లేదా? వీడికేమో సంసారం ఉంది ఈ జీవునికి, మరి నీకుందా అంటే నీకు ఈశ్వరునికి సంసారం లేదు కదా, మరి ఇక్కడేమో ఈశ్వరునికి అంటే ఈ జీవునికి సంసారం ఉంది కదా అని ఇక్కడ ప్రశ్న. చూడండి, సకల క్షేత్రముల యందు ఉన్నది ఒకే ఈశ్వరుడైతే ఆ ఈశ్వరుని కంటే భిన్నముగా ఇతర భోక్త లేకుంటే అప్పుడు ఈశ్వరుడు సంసారి, సుఖదుఖములు జన్మ మరణములు కలవాడైపోవును. అంతే కదండి. ఇప్పుడు ఈశ్వరుడన్నా ఆత్మన్నా బ్రహ్మన్నా ఒకటేనండి. ఇప్పుడు ఆ ఈశ్వరుడే, ఆ బ్రహ్మయే ఈ శరీరమునందు ఉన్నటువంటిది ఆ ఈశ్వరుడే. అయితే ఒకవేళ మీరన్నట్లుగా ఆ బ్రహ్మయే ఈ శరీరములో ఉన్నటువంటి ఆత్మరూపంగా ప్రకటమవుతున్నటువంటిది ఆ ఈశ్వరుడే అయితే
ఈ శరీరంలో ఉండేటువంటి వాడికి సంసారం ఉందిగా, సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాడు కదా, వీడికి జన్మ మరణం అన్నీ ఉన్నాయి కదా, లాభ నష్టాలు ఉన్నాయి, సుఖ దుఃఖాలు ఉన్నాయి. వీడికి ఎన్ని పెట్టుకొని ఉన్నాడు మనస్సులో, ఇవంతా కూడా ఇవన్నీ ఉన్నాయి. దీని నుంచి వీడు అప్పుడప్పుడు సుఖాన్ని పొందుతున్నాడు, అప్పుడప్పుడు దుఃఖాన్ని పొందుతున్నాడు. పైగా వీడికి వివాహమై ఉంది, వీడికి సంతానం ఉండదు. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా, వీడు సంసారి కదా. అప్పుడు ఆ ఈశ్వరుడే ఇక్కడ ఉన్నాడు అంటే అప్పుడు ఈశ్వరునికి సంసారం ఉన్నట్లు అవుతుంది. అప్పుడు ఈశ్వరుడే సంసారి అయిపోతాడు. లేదా ఈశ్వరుడే సంసారి అనుట అసంగతము కనుక, అంటే ఆ ఈశ్వరుడు సంసారి కాదు, యాక్చువల్గా బ్రహ్మకు సంసారము లేదు. అందువలన ఈశ్వరుని కంటే వేరుగా ఇంకో సంసారి లేడు కనుక, అంటే ఎందుకంటే ఆ ఈశ్వరుడే ఇక్కడ ఈ శరీరంలో కనిపిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడేమో సంసారం ఉంది, వీడికి సంసారం ఉంది. ఈశ్వరునికి సంసారం లేదు, అంటే ఈశ్వరుడు కర్త భోక్త కాదు. ఈశ్వరుడు అనేటువంటి వాడు బంధింపబడేవాడు కాదు, ఇక్కడ ఉండేటువంటి వాడు బంధింపబడతాడు. కనుక సంసారమే లేదని చెప్పవలసి వచ్చును. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటిది ఈశ్వరుడే అయితే అప్పుడు ఈశ్వరునికి సంసారము లేదు కాబట్టి ఈడుండేది సంసారం కాదు అని చెప్పాల్సి వస్తుంది. దీంట్లో ఇక్కడ ఏమంటే రెండు పక్షాలు. ఒకటేమంటే ఈశ్వరుడు సంసారి ఒక పక్షం, రెండో పక్షము అసలు సంసారమే లేదు, ఈశ్వరుడు సంసారి అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ శరీరంలో ఉండేది క్షేత్రజ్ఞుడు అన్నావు కదా, క్షేత్రజ్ఞుడు అంటే ఈశ్వరుడే కదా. క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అయినప్పుడు ఇప్పుడు ఈ శరీరంలో ఉండేవాడికి సంసారం ఉందిగా, మరి సంసారం ఉన్నప్పుడు ఈశ్వరునికి సంసారం లేదుగా. నిజంగా ఈశ్వరునికి సంసారం లేదు, కానీ ఇక్కడ ఉండేవాడికి సంసారం ఉంది. ఇప్పుడు ఈశ్వరునికి సంసారం ఉందా, సంసారము లేదా? అంటే ఈశ్వరునికి సంసారం లేదు కాబట్టి సంసారమే లేదు అనన్నా చెప్పాలి, లేదా ఈశ్వరుడు సంసారి అనన్నా చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు పక్షాలు కూడా అంగీకరించేదానికి వీలు కాదు. ఈశ్వరుడే సంసారి అని అన్నామని అనుకోండి, ఈశ్వరుడే సంసారి అయితే అప్పుడు మోక్షం ఇచ్చేది ఎవరు? మోక్షమునిచ్చే శాస్త్రము అర్థము లేని మాట అనే పరిస్థితి వచ్చి పడును. ఎందుకంటే అంటే మీ ఈశ్వరుడే సంసారి అయితే ఈశ్వరుడు సంసారంలో నుంచి బయటపడేదానికి ఇంక వీలు కాదుగా. ఎందుకంటే ఈశ్వరుడే సంసారంలో ఉన్నాడు, ఈశ్వరుడే సంసారంలో ఉంటే అప్పుడు సంసారములో ఉండుటయే ఈశ్వరుని యొక్క లక్షణం అవుతుంది. సంసారములో నుండి బయటపడిపోతే వాడు దేవుడు అవుతాడు. దేవుడే సంసారిగా ఉన్నాడు అంటే ఇంకా మోక్షం ఎక్కడ కలుగుతుంది? అదొక పక్షం. తర్వాత ఈ మోక్షమునిచ్చే శాస్త్రం ఏదైతే ఉన్నదో అదంతా ఊరికే వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ఇంక మోక్షం పొందే పరిస్థితి ఏముంది? కాబట్టి ఆ రెండు పక్షములు ప్రత్యక్ష అనుమానాది ప్రమాణములకు విరుద్ధములు. సుఖ దుఃఖములు, వాటికి కారణముగు ధర్మాధర్మములు, సంసారం యొక్క రూపము. ఇదంతా పూర్వపక్షమేనండి ప్రశ్న. అంటే ఏంటంటే ఈ సంసారిగా ఉండేటువంటి వాడికి సుఖ దుఃఖాలు ఉన్నాయి, ధర్మాధర్మాలు అనేటువంటిది ఉంటే ఇవే సంసారం అంటే ఇంక వేరే ఏమీ లేదు కదా. సుఖ దుఃఖాల్లో పడితే వాడికి ధర్మాధర్మ వ్యవహారాలు ఉంటే అది సంసారం. అట్టి సంసారం అయితే ప్రత్యక్షముగా అనుభవానికి వస్తూ ఉంది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు సంసారం ఉందిగా. పైగా
జగత్తులో ప్రాణుల యందు వైచిత్ర్యము కనబడుతోంది. అంటే సుఖదుఖములలో, ధర్మాధర్మములలో ఊహకు అందనంతటి వైరుధ్యము ప్రాణులలో కనబడుతున్నాయి. అంటే వీడికుండే సుఖదుఖం వాడుకుండదు, వాడుకుండే దుఃఖం వీడికి లేదు, వీడికుండే దుఃఖం ఇంకొకరికి లేదు. పైగా వీడికి ఒక రకమైన సుఖం ఉంటే ఇంకొకటికి ఇంకొక రకమైన సుఖం ఉంటుంది. అలా విరుద్ధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ వైవిధ్యమును బట్టి సంసారము కలదని, సంసారమనబడే సుఖదుఖములకు కారణములైన ధర్మాధర్మములు కలవని, కావున వాటిలో భేదమును బట్టి జీవులు వేరు వేరని, జీవుడు ఈశ్వరుని కంటే వేరని ఊహ చేయబడుచున్నది. ఏమంటే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, అంటే వాడికి ఒక రకమైన సుఖము, వీడికి ఒక రకమైన సుఖం, వాడికి ఒక రకమైన దుఃఖము, వీడికి ఒక రకమైన దుఃఖం, వాడికి ఒక రకమైనటువంటి కోరిక, వీడికి ఒక రకమైన కోరిక. ఇన్ని ఉండగా ఇంత బ్రహ్మాండంగా ఇక్కడ ధర్మం ఒకడికి, ఇంకొకరికి అధర్మం, ఒకడికి పుణ్యము, ఒకడికి పాపం, ఇంకొకటికి వీడు చేసే పుణ్యం వాడు చేయడు, వాడు చేసే పుణ్యం వీడు చేయడు, వీడు చేసే పాపం వాడు చేయడు, వాడు చేసే పాపం వీడు చేయడు. అంటే ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉన్నాయి కాబట్టి జీవులు ఉన్నారు అనేది సత్యం. జీవులు ఉన్నారు అనేటువంటిది మనం దాన్ని దృఢంగా అనుకోవాల్సి వస్తుంది. ఆత్మ జీవుని యథార్థ స్వరూపము మరియు ఈశ్వరుడు ఒక్కడే అంటే ఆత్మే ఈశ్వరుడు, ఈశ్వరుడే ఆత్మ అని గన అంటే ఇది అంతయు అసంగతము కావలసి ఉండును. మీరు చెప్తా ఉండేటువంటి మాటను బట్టి ఇప్పుడు ఏమన్నాడు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని కదా అని అన్నాడు. అంటే క్షేత్రజ్ఞుడుగా ఉన్నది ఈశ్వరుడే. ఈశ్వరుడు అంటే ఏమి? బ్రహ్మయే. బ్రహ్మయే క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు అని అంటే అప్పుడు ఈ బ్రహ్మ సంసారము చేస్తున్నవాడవుతాడు. ధర్మాధర్మములనేటువంటివే ఉన్నాయో అది ఇప్పుడు ఉంది కాబట్టి ఈశ్వరుడు కూడా సంసారియే అనాల్సి వస్తుంది. సరే, ఒకవేళ ఈశ్వరుడు సంసారి అని అంటే అప్పుడు బంధమోక్షాలను ఇచ్చేటువంటి శాస్త్రం యొక్క ప్రభావమే పని లేకుండా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి చూడండి, మోక్షము పొందుట అంటే మీ చిత్తే చలతి సంసార నిశ్చలే మోక్ష ఉచ్యతే. చిత్తం అనేది కదిలితే సంసారం, నిశ్చలమైపోతే అదే మోక్షం. అంటే వీడి మనస్సు అనేటువంటిది శాంతమైపోయి నిర్మలమైనటువంటి స్థితిలో చేరిపోతే, అంటే అది శాంతం కావాలంటే వీడి స్వరూప స్థితిలో ఉంటే అది అయిపోతుంది. సరే, అంటే వీడి స్వరూప స్థితిలోకి ఎప్పుడైతే స్వరూప స్థితిగా స్థిరమైపోతాడో అప్పుడు వీడికి మోక్ష స్థితి అనేటువంటిది శాస్త్రం చెప్తా ఉంది. కానీ ఇక్కడేమంటున్నారు, ఆ స్వరూప స్థితియే నేను అంటున్నాడుగా. ఇప్పుడు ఇక్కడ ఆ స్వరూప స్థితియే నేను అంటున్నాడు కాబట్టి ఆ స్వరూప స్థితిలో ఉన్నటువంటి వాడే కదా ఇప్పుడు ఇక్కడంతా సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉండేది. కాబట్టి ఆ బ్రహ్మకు సంసారం ఉన్నది అని తేల్చాల్సి వస్తుంది. ఒకవేళ ఆ బ్రహ్మకు సంసారము లేదు అనంటే ఈ సంసారం అనుభవిస్తున్నది ఎవరు? ఈ సంసారం అనుభవిస్తూ ఉండేది ఎవరు? ఎందుకంటే ఈ శరీరంలో ఉండేటువంటిది క్షేత్రజ్ఞుడే కదా, క్షేత్రజ్ఞుడు అనుభవిస్తున్నాడు కదా. మరి ఇప్పుడు ఈ సంసారము క్షేత్రజ్ఞునిదా లేదా వేరే ఎవరిదన్నా, లేదా క్షేత్రజ్ఞుడే అనుభవిస్తున్నాడా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అంటే ప్రశ్న అర్థమైందా? ఇంకెవరు వినట్లేదా? వింటున్నాం స్వామి, అర్థమైంది. అంటే
నువ్వు చెప్తున్నది సరిగా లేదప్పా, అది నువ్వు చెప్తున్నటువంటిది నువ్వు అర్థం చేసుకుంటా ఉండేది అది నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్తున్నారు ఆచార్యుల వారు. దాన్ని వాళ్ళు పూర్వపక్షం అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలిగా, దాన్ని చెప్తున్నారు. ఏమంటే జ్ఞానము అజ్ఞానము భిన్నములగుటచే ఇది అంతా సంగతమే అగును. అంటే జ్ఞానము వేరే, అజ్ఞానము వేరే. జ్ఞానము అజ్ఞానం అనేటివి రెండు ఉన్నాయి. ఈ రెండు ఉండే కారణము చేత నువ్వు అడుగుతున్నటువంటిది సంభవమే. ఎందుకంటే ఈశ్వరుడు సంసారి కాదు. మరి ఇక్కడ అనుభవిస్తున్నటువంటిది సంసారం అనుభవింపబడుతూ ఉన్నది. దీనిపైన బృహదారణ్యకోపనిషత్తులో చాలా విచారణ ఉన్నది. సరే, ఇక్కడ మనకు ఆచార్యుల వారు చాలా బాగా చెప్పారుగా, దీన్నే చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ సంసారం అనుభవించబడుతూ ఉన్నది. ఈ సంసారం అనుభవించేదానికి కారణము అజ్ఞాన ప్రభావము చేత. అదే జ్ఞానము చేత ఈ సంసారం అనేటువంటిది తొలగిపోయి స్వరూప స్థితిలో ఉండుట జరుగుతుంది. ఇది చెప్పి ఆచార్యుల వారు చెప్పి దాన్ని వివరిస్తున్నారు. ఎట్లంటే ఏదైతే అవిద్య అంటే అజ్ఞానం, ఇక్కడ అజ్ఞానము అని తెలియబడుచున్నదో మరియు ఏదైతే విద్య అని తెలియబడుచున్నదో ఇవి రెండు పరస్పరము పూర్తిగా విరుద్ధములైనవి, విరుద్ధ దిశల వైపు ఉన్నవి. అంటే జ్ఞానము అజ్ఞానం, జ్ఞానం అనేటువంటిది పగలైతే అజ్ఞానం అనేటువంటిది చీకటి. ఇవి రెండు పరస్పర విరుద్ధాలు. అందువలన విద్య యొక్క ఫలము శ్రేయస్ అనగా మోక్షం, అవిద్య యొక్క ఫలము ప్రేయస్. విద్యకు ఫలం అంటే ఈశ్వరుణ్ణి గురించి చాలా స్పష్టముగా అనుభవములోనికి తెచ్చుకొనుట. ఈశ్వరుని గురించి అనుభవంలోనికి తెచ్చుకున్నటేమో మోక్షం. అదే ప్రేయస్ అంటే ఇంద్రియార్థ విషయములను అనుభవించేదానికి వెళ్ళుట. ఇంద్రియార్థ విషయాలను అనుభవంలోకి వెళితే అది ప్రేయస్. కఠోపనిషత్తులో అవిద్యాయాచ విద్యేతి జ్ఞాత అని చెప్పారు. దూరమేతే విపరీతే విశూచి అవిద్యాయాచ విద్యేతి జ్ఞాత కఠోపనిషత్తులో చెప్పారు. ఏమంటే అవిద్య కలిగినటువంటి వాడికి ఈ మోక్షము చాలా దూరముగా ఉన్నది. అదే విద్య కలిగినటువంటి వాడికి, అంటే అదే ఈ ఆత్మస్వరూపాన్ని ఎవడైతే తెలుసుకున్నటువంటి వాడికి ఆ మోక్షం అనేది చాలా దగ్గరలో ఉన్నది. అంటే అతనే మోక్ష స్వరూపుడు అవుతాడు. అంటే విద్య అవిద్య అనేటువంటి రెండు ఉన్నాయి కదా. విద్య వలన మోక్షము, అవిద్య వలన సంసారము అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఏమన్నారంటే అదే కఠోపనిషత్తులోనే శ్రేయశ్చ ప్రేయశ్చ ఇతి తథాచ తయోః విద్యా అవిద్యా విషయోః ఫలభేదః అపి విరుద్ధో నిర్దిష్టః శ్రేయః చ ప్రేయః చ ఇతి కఠోపనిషత్. విద్యా విషయః శ్రేయః ప్రేయః తు అవిద్యాకార్యం ఇతి. శ్రేయస్సేమో విద్యాకార్యమని, ప్రేయస్సేమో అవిద్యాకార్యమని. శ్రేయస్సు ప్రేయస్సు రెండండి. శ్రేయస్సు అంటేమో ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఆత్మస్వరూపానుభూతిని పొందుట. ప్రేయస్సు అంటే ఇంద్రియార్థ విషయాల వైపు ముందుకు వెళ్ళి ఇంద్రియములతో భోగములను భోగిస్తూ ఉండుట, ఇది ప్రేయస్. అది శ్రేయస్. రెండు ఇక్కడే ఉన్నాయి. ఇంద్రియాలు ఇంద్రియార్థ విషయాల వైపుకి పోతున్నాయనంటే అక్కడ అవిద్య ఉన్నది. అవిద్య అంటేమి?
బ్రహ్మస్వరూపమును తెలియకపోవుట. బ్రహ్మస్వరూపమును తెలియకపోవుటయే అవిద్య. బ్రహ్మ విషయమును తెలియకపోతే పోయినాడు పో, ఇప్పుడు కాకపోయినా రేపైనా తెలుసుకుంటాడు వాడు. కానీ అట్లా ఉండడు వీడు. బ్రహ్మ విద్యను తెలియకపోగా బ్రహ్మ విద్య కంటే వేరుగా ఉండేటువంటి దాన్ని పట్టుకొని అది సత్యము అని దాని వైపు వెళ్ళిపోతాడు. అంటే ఇంద్రియాలు, ఇంద్రియార్థ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇదే మనం అనుభవించదగినది, అందుకోసమే కదా మనం ఉండేది, పుట్టిండేది మనం అందుకే కదా, కాబట్టి మనం అట్లాగే ఉందాము అని వీడు వెళ్తాడు. అలా వెళ్ళే కారణము చేత వీడు బంధం. ఇది అవిద్యా ప్రభావం. జ్ఞాన ప్రభావము. జ్ఞాన ప్రభావం ఏం చేస్తుంది? నేను ఆత్మస్వరూపము, ఆత్మస్వరూపం ఎలా ఉంది అని తెలుసుకుంటే ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం, అది విద్యా ప్రభావం. అలా విద్యను తెలుసుకునే దానివల్లనేమో ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షస్థితిని పొందుతాడు. అవిద్యలో ఉన్న కారణం చేత అతనే సంసారం అవుతున్నాడు. అంటే ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఒకడే. క్షేత్రజ్ఞుడు ఎట్లవుతాడంటే, క్షేత్రజ్ఞుడు ఈ శరీర భావాలతో కలిసినట్లుగా ఉంటే వాడు జీవుడిలాగా వ్యవహారం అయిపోతాడు. దాన్ని జీవుడు అనే దానికంటే, సరే జీవుడు అనే అందం ప్రస్తుతానికి ఏం పోతుంది, ఆ జీవభావాన్ని పొందుతాడు. సంసారి అని అందమండి, జీవుడు కాదు, సంసారి. వాడు సంసారి అయిపోతాడు. అదే ఆత్మ జ్ఞానమును తెలుసుకుని నేను ఆత్మస్వరూపము అనే ఆత్మస్వరూపం వైపు వెళ్తే వాడు మోక్షమును పొందుతాడు. అంటే ఇప్పుడు మోక్షమును పొందుట, మోక్షమును పొందకపోవట రెండు విషయాలు. ఉండేది క్షేత్రజ్ఞుడు అక్కడే ఉన్నాడు. సర్వము ఉన్నటువంటి ఈశ్వరుడే ఈ శరీరం నందు క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు. ఈ శరీరమును ఉండేటువంటి క్షేత్రజ్ఞుడే సర్వము ఉండే ఈశ్వరుడు, సర్వము ఉండేటువంటి బ్రహ్మ. అంటే మీ సర్వము ఉండేటువంటి బ్రహ్మను తెలుసుకొనుట ఏది కలదో, అది సర్వము ఉండే బ్రహ్మను తెలుసుకోవాలంటే అది ఈ శరీరమునకు అత్యంత సమీపములో ఉండేటువంటిదే అది. కాబట్టి అంతటినీ తెలుసుకోవడం అన్నా ఈ శరీరము దగ్గర ఉండేటువంటి ఈ ప్రత్యేగాత్మ రూపంగా ఉండేదాన్ని తెలుసుకున్నా అంత ఒకటే. ఇప్పుడు సముద్రములో నీళ్లు ఉన్నాయండి. సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి? ఎన్నో నీళ్ళు ఉన్నాయి. మరి సముద్రంలోనికి వెళ్ళి, సముద్రం దగ్గరికి వెళ్ళి, సముద్రం దగ్గర ఉండేటువంటి కొద్దిగా నీళ్లు తీసుకొని దాన్ని చూస్తే ఈ నీళ్ళు ఎలాంటివో అన్ని నీళ్ళు అటువంటివే కదా సముద్రంలో ఉండే నీళ్ళన్నీ కూడా. అలాగే ఇక్కడ కూడా అంతటా ఉన్నటువంటి బ్రహ్మయే ఈ శరీరమునందు ప్రత్యేగాత్మ రూపంగా ఉంది. కాబట్టి ఈ ప్రత్యేగాత్మను తెలుసుకుంటే బ్రహ్మను తెలుసుకున్నట్లే. అదే ప్రత్యేగాత్మను తెలుసుకోకుండా, దానికి ప్రాధాన్యము లేకుండా శరీర భోగ విషయముల వైపు తిరిగి వాటికి ప్రాధాన్యం ఇచ్చి వాటిని తెలుసుకుంటూ పోతే అదే సంసారం. అయితే ఈ బ్రహ్మ అనేటువంటిది ఈ శరీరముతో కానీ శరీరానికి సంబంధించిన విషయాలతో కానీ సంబంధపడి లేదు. సంబంధపడి లేకపోయినా ఇది ఇక్కడే ఉంది కాబట్టి సంసారియా అన్నట్లుగా ఉన్నది ఇక్కడ చూడ్డానికి. అది అవిద్యా విషయము చేత. అదే విద్య అంటే అదే తెలుసుకుంటే అది దీనితో కర్త కాదు, భోక్త కాదు. అది అతను కర్త కాలేదు, భోక్త కాలేదు. అతను ఫ్రీగా తన సహజ స్థితిలో ఎప్పుడూ ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ విషయం. కాబట్టి శ్రేయస్సు, ప్రేయస్సు. శ్రేయస్సు అనేటువంటిది మోక్షం, అవిద్య యొక్క ఫలమేమో ప్రేయస్సు అని ఉపనిషత్తు నిరూపించినది. తర్వాత ఈ రెండు మార్గములు మాత్రమే ఉన్నది అని అంటూ వ్యాస మహర్షి కూడా అదే విధముగా భారతములందు శాంతి పర్వతములో చెప్పినారు. తథాచ వ్యాసః ద్వావిమావధ పంథానౌ అని చెప్పాడు. ద్వావేవ పంథానౌ ఇత్యాది చ
ఇహ చ ద్వే నిష్ఠే ఉక్తే అవిద్యా చ సహకార్యేణ విద్యయా హాతవ్య ఇది శృతి స్మృతి న్యాయేభ్య అవగమ్యతే. ఇంతవరకు కఠోపనిషత్తులో చెప్పినటువంటిది ప్రమాణంగా తీసుకుంటే మోక్షము అక్కడే ఉంది, బంధము అక్కడే ఉంది. అంతేకాకుండా వ్యాస మహర్షులు వారు శాంతి పర్వంలో చెప్పింది కూడా అదే చెప్పారు. రెండు ఉన్నాయి, అవి 2 నిష్టలు ఉన్నాయి. ఆ 2 నిష్టలు వచ్చేసి అవిద్య మార్గములో వెళితే వాడు రాగద్వేషాదులచే బంధింపబడి వాడికి సంసారి. అదే విద్య మార్గంలో ప్రయాణం చేస్తే మోక్ష మార్గంలో ప్రయాణమై వాడు విడుదల. అంటే 2 అక్కడే ఉన్నాయి అని చెప్పాడు. కాబట్టి శృతులను బట్టి, స్మృతులను బట్టి, యుక్తులను బట్టి కూడా స్పష్టమగుచున్నది. యుక్తి అంటే మన అనుభవం. మన అనుభవం కూడా చూడండి. ఇప్పుడు ఎవరికైతే ఆత్మజ్ఞానము కలిగి జ్ఞాని అంటే తనంతట తనే చూసుకోండి, తనంతట తనకే ఆ ఆత్మానుభవం కలిగే కొద్దికి ఈ శరీర మనస్సు ఇంద్రియ రూపాలుగా వచ్చేటువంటి సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, వాటిపైన ఉండేటువంటి భావన అంతా కూడా బయటపడిపోతాం. అది సహజంగా మనకే అనుభవంలో ఉంది, బాగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. శృతులైతే ఈ విధముగా ఉన్నవి. ఈ జన్మయందు ఆత్మస్వరూపమును తెలుసుకున్నచో అప్పుడు సత్యము అనగా సార్థకత కైవల్యము కలదు. ఈ జన్మయందు ఆత్మస్వరూపము తెలియకున్నచో పెద్ద వినాశము, సంసారములో పరిభ్రమించుట. ఆ పరమాత్మను ఈ విధముగా తెలుసుకున్నవాడు కేనోపనిషత్తులో ఇహ చేదవేది దధ సత్యమస్తి నచేదిహా వేదీన్ మహతి వినష్టి భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రత్యాస్మాలోకాదమృతా భవంతి. ప్రత్యాస్మాలోకాద్ అమృతా భవంతి. ఇహ చేత్ అవేది. అవేది ఎవడైతే తెలుసుకోలేదో దేనిని, తథ సత్యమస్తి అథ సత్యమస్తి, సత్యం ఏదైతే ఉన్నదో ఆ సత్యమైన దానిని వీడు తెలుసుకోలేదు. ఇహ చేదవేది తథ సత్యమస్తి నచేదిహావేది మహతి వినష్టి. ఇహ చేత్ అవేది అథ సత్యమస్తి, సత్యముగా ఉన్నది ఇది అని వీడు తెలుసుకోవాలి. వాడు ఇట్లా తెలుసుకోలేదు. ఇలా తెలుసుకోకపోతే ఏమవుతుంది, మహతి వినష్టి. మహతి వినష్టి. ఎవడైతే నచేదిహావేది, ఇది తెలుసుకోవలసినది, దీన్ని నేను తెలుసుకోవాలని దాన్ని ఎప్పుడైతే తెలుసుకోలేదో మహావినష్టి, మహా పెద్ద నష్టము జరిగిపోతుంది, వినాశనము జరుగుతుంది. ఏమిటా వినాశనం అంటే సంసారములో పడి భ్రమించుటయే కాక వీడున్న స్థితి నుంచి కోల్పోయి అనేక జన్మలెత్తేదానికి కారణమైపోతున్నాడు. అంటే ఈ విధముగా వాడు పతనమయ్యేదానికి కారణం ఒకటే. ఏమిటది? వాడు ఆత్మతత్వమును తెలుసుకోనుకపోవుటయే. ఆత్మతత్వాన్ని తెలుసుకోకపోయిన కారణము చేత వాడు అనేక జన్మలెత్తేదని కారణమైపోతుంది.
అంతేకాకుండా వాడు ఇక్కడ